ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, త్రయోదశి, రాత్రి 7:51 వరకు. పునర్వసు నక్షత్రం ఉదయం 11:36 పర్యంతం. రాత్రి వర్జం 8:16 నుండి 10 గంటల పర్యంతం. ఈరోజు సోమవారం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల పర్యంతం. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:37 నుండి 1:22 పర్యంతం. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 2:53 నుండి 3:38 పర్యంతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి, కలిసి వచ్చేటువంటి రోజు అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఏవైతే అనుకుంటున్నారో అటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద ఈరోజు మీరు పట్టు సాధిస్తారు. గతంలో మీకు పరిచయం లేనటువంటి వ్యక్తులతో ఏవైతే ఒప్పందాలు కానీ లేకపోతే మాట వ్యవహారాలు కానీ ఉన్నాయో అవి కాస్త ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగపరంగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగరీత్యా మంచి పేరు సంపాదించుకుంటారు. చంచలత్వం లేకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే మధ్యాహ్నం తర్వాత దూర ప్రయాణాలు చేయదలుచుకుంటే కాస్త ఆలోచించి ముందడుగు వేయండి. కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు బాగానే ఉంటుంది. అదృష్ట యోగం ఏదైతే ఉందో అది మీకు తలుపు తట్టబోతోంది అతి త్వరలో. మేషరాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించటానికి ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సాయంకాల సంధ్యా సమయంలో శివుడికి కర్పూర హారతితో పాటుగా స్వామివారికి 5 ప్రదక్షిణములతో నమస్కారాదులు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. మేషరాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణము. వృషభ రాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. మనోబలంతో ఏ కార్యక్రమాలనైతే మీరు రూపొందించుకున్నారో వాటన్నింటినీ కూడా సాధిస్తారు. పరిస్థితులు అనేటువంటివి మీకు మిశ్రమంగానే ఉంటాయి. లోతుగా ఆలోచించకండి. లోతైన నిర్ణయాలు ఎదుటి వ్యక్తుల మీద తీసుకోకండి. మొహమాటం వల్ల ఈరోజు ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ 3 చోట్ల ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉంది. అందుకే మొహమాటాన్ని వదిలిపెట్టి ఉన్నది ఉన్నట్టుగా ముందుకు వెళ్తేనే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే దృష్టి దోషాదుల వల్ల ఆపదలనేవి కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. కష్టాలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి దిశగా ముందడుగు వేస్తే ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో విపరీతమైనటువంటి సహనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు కొద్ది కాలంగా వాయిదా పడేటువంటి ఆస్కారం కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం ఈరోజు మధ్యాహ్నం శివ దర్శనంతో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. సాయంకాలం ఆవు నెయ్యితో శివాలయంలో దీపారాధన చేయండి. శివపంచాక్షరి 108 సార్లు జపించడం వల్ల ఆర్థికపరమైనటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఉత్తమమైనటువంటి కార్యాచరణకు అనుకూలమైనటువంటి కాలం ఈరోజు. విశేషమైనటువంటి కార్యసిద్ధిని మీరు పొందబోతూ ఉన్నారు.
ఉద్యోగపరంగా కూడా మీకు విజయ అవకాశాలు మెరుగవుతాయి. అధికారుల యొక్క ప్రశంసలకు ఉద్యోగంలో పాత్రులవుతారు. నూతన ప్రణాళికలు ఏవైనా ఉంటే సిద్ధం చేసుకోండి. వ్యాపారపరంగా బలమనేటువంటిది పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి యాత్రలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. మీ వల్ల కొంతమందికి మేలు జరిగితే ఆ మేలుకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా తిరిగి ఈరోజు మీరు పొందుతారు. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని రాజకీయ నాయకులు ఈరోజు గడుపుతారు. పలువురికి చాలా మంచి ప్రయోజనకరమైనటువంటి పనులు చేపడతారు. మిథున రాశి విద్యార్థిని విద్యార్థులు చాలా మంచి సత్ఫలితాలను ఈరోజు పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సాయంకాల సంధ్యా సమయంలో శివాలయంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామము శివ సన్నిధిలో చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఏవైతే ప్రమోషన్లు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మీకే దక్కుతాయి. వ్యాపార పరంగా బొడిదుడుకులు లేనటువంటి లాభాలను మీరు పొందుతారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుతారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. బంగారు భవిష్యత్తుకు కావలసినటువంటి అనుకూలతలు కూడా ఈరోజు మీరు పొందవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చిదిద్దుకోవాలంటే శాంతంగా ఉండడం అనేటువంటిది అవసరం. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంది. రుణ సమస్యలు అనేటువంటివి మీకు తప్పకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో మీ ప్రమేయం కానీ లేకపోతే వాగ్వివాదాల జోలికి కానీ వెళ్లకుండా సామరస్యపూర్వకంగా ఉంటే కర్కాటక రాశి వారికి ఈ రోజంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి శుభఫలప్రద యోగం కలుగుతుంది. కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందటం కోసం ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రంతో పాటు 12 జ్యోతిర్లింగ స్తోత్రమును శివుడి సన్నిధిలో కూర్చొని పారాయణం చేయటం వల్ల వినటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము. ఉద్యోగపరంగా బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. ప్రమోషన్ లాంటి వ్యవహారాలు ఆగిపోవటం వల్ల తీవ్రమైనటువంటి నిరాశకు గురవుతారు. అయినప్పటికీ కూడా గ్రహచార పరంగా కాలం అనేటువంటిది మీకు మాత్రమే అనుకూలంగా ఉంది కాబట్టి పై అధికారుల యొక్క అండదండల వల్ల ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బంగారు భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధమైనటువంటి సూచనలు ఈరోజు అమలు చెయ్యండి. అదృష్టం అనేటువంటిది అతి త్వరలో మీకు కలిసి రాబోతోంది. వ్యాపార పరంగా కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి లాభాదులు కలగబోతున్నాయి. స్థిరచిత్తంతో ఉండటం అనేటువంటిది చాలా వరకు అవసరం. సమస్యలను పరిష్కారం చేసుకోండి. మిత్రబలం అనేటువంటిది పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి కూడా కనిపిస్తూ ఉన్నది. ధర్మ మార్గంలో ముందుకు వెళ్తేనే మీకు చాలా వరకు విజయాలనేటువంటివి దక్కుతాయి. సింహరాశి స్త్రీలకు చక్కటి అవకాశాలు ఈరోజు దక్కుతాయి. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉండబోతోంది. సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం శివ పంచాక్షరి స్తోత్ర పారాయణంతో పాటుగా శివాష్టక స్తోత్ర పారాయణం చెయ్యండి. మృత్యుంజయ మహామంత్రాన్ని జపించటం వల్ల ఆరోగ్యపరంగా రక్షణను పొందుతారు. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలం. పరిస్థితులు అనుగుణంగా లేకపోవటం వల్ల వ్యాపారం అనేటువంటిది ఒడిదుడుకులకు గురి కావటం అనేటువంటిది సహజంగానే ఉంటుంది. అయితే మనోబలం అనేటువంటిది పెంచుకోవటం వల్ల చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేయవచ్చు. ఆర్థిక పరంగా బాగుంటుంది.
భూ సంబంధమైనటువంటి వ్యవహారాల యందు మీకు కోర్టు తీర్పులు అనుకూలంగా రాబోతున్నాయి. ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణం తిరిగి ఈరోజు మొదలవుతుంది. తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఆగిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ప్రయాణాలనేటువంటివి కూడా దూర ప్రయాణాలు చేయకండి. తద్వారా మంచి అవకాశాలు మీకు తలుపు తడుతాయి. ఈరోజు కన్యారాశి విద్యార్థిని విద్యార్థులు విదేశీ వ్యవహారాలను కానీ విదేశీ యూనివర్సిటీలకు కానీ దరఖాస్తులు పెట్టుకోవటానికి చాలా అనుకూలత ఉన్నటువంటి రోజు అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు మార్కండేయ చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణాన్ని చేయండి. అపమృత్యు దోషాలతో పాటుగా ఆరోగ్య సిద్ధిని కూడా పొందుతారు. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి అర్ధాష్టమ శని దోష బాధ తప్ప మిగతా గ్రహములన్నీ కూడా సక్రమంగా ఉండటము చాలా మంచి విజయాలు ఈరోజు కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఒక వ్యవహారం అనేటువంటిది మీకు సానుకూలత పెరుగుతుంది. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వీరికి మెరుగవుతాయి. ఇంట బయట అనేక శుభయోగ ఫలప్రాప్తి కలగబోతూ ఉన్నది. ధర్మాన్ని చెయ్యండి. ధర్మాచరణతోనే సుస్థిరమైనటువంటి ఫలితాలు సాధిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉద్యోగపరంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపార పరంగా ఒక సంతృప్తికరమైనటువంటి వ్యాపారం అనేటువంటిది ఈరోజు చేస్తారు. అయితే దైవబలం కాపాడుతూ ఉన్నది కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ప్రత్యర్థుల మీద విజయ పరంపర అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. తులారాశి విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయాలు ఈరోజు లభ్యమవుతాయి. తులారాశి వారు ఈరోజు శనైశ్చరుడి యొక్క స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తూ శివపంచాక్షరి స్తోత్ర పారాయణం చేయడం వల్ల సుస్థిరత, ఆనంద ప్రాప్తి కలుగుతాయి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల యందు ఈరోజు సానుకూలత పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలనేటువంటివి దక్కుతాయి. ఉద్యోగ పరంగా అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. తగిన మానవ ప్రయత్నాలు చేయటం ద్వారా తగినంత బలాన్ని కూడా పొందుతారు. ఇంట బయట కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. మనోబలం అవసరం. పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నప్పటికీ కూడా కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. ఈరోజు మొహమాటంతోనే కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి వివాదాలకు తావివ్వకుండా విద్యార్థిని విద్యార్థులు ఉన్నతమైనటువంటి పరీక్షలకు ముందడుగు వేయటం అనేటువంటిది ఈరోజు చాలా మంచిది. మిమ్మల్ని చూచి ఎంతమంది ఈర్ష్యపడుతున్నారో వారందరినీ కూడా గమనించి జాగ్రత్త పడటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం ఈరోజు శివ పంచాక్షరి జపస్తోత్ర పారాయణంతో పాటు సాయంకాలం విష్ణు సన్నిధిలో కూర్చొని శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అరటి పండ్లను నివేదన పెట్టండి. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా వరకు ఈరోజు మెరుగు కాబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా బలం అనేటువంటిది పెరుగుతుంది. సకాలంలో పనులను పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదాలు వేయకండి. ఉద్యోగ పరంగా వృత్తిపరంగా కాలం అనేటువంటిది అనుకూలించబోతోంది. పెద్దల సహాయ సహకారాలతో కొత్త మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనిని ప్రారంభం చేయండి. తిరుగులేని విజయములను తప్పకుండా పొందుతారు. ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా ముందుకు వెళితే సమస్తమైనటువంటి కార్యముల యందు జయప్రాప్తి అనేటువంటిది మీకు మాత్రమే కలుగుతుంది. మంచి భవిష్యత్తుకు రూపకల్పన జరుగుతుంది. రాజకీయ నాయకులకు చక్కటి అవకాశాలు అనేటువంటివి మెరుగవుతాయి. ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు సంధ్యాకాల సమయంలో శివాలయంలో దీపారాధన చేయడంతో పాటుగా ఒక వ్యక్తికి ఈరోజు కడుపు నిండుగా అన్నదానం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట వర్ణము పసుపు వర్ణము.
మకర రాశి వారికి ఈరోజు తిరుగులేనటువంటి అద్భుతమైన విజయాన్ని ఉద్యోగపరంగా అందించేటువంటి రోజు అని చెప్పవచ్చు. ఉన్నతాధికారుల యొక్క ఆశయాలను మీరు పూర్తి చేయటం వల్ల సమాజంలో పలుకుబడి పెరుగుతుంది, మంచి పేరు కూడా సంపాదిస్తారు. ఉత్సాహంతో ఉల్లాసంతో పనిచేయటం వల్ల అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని పొందుతారు. సున్నితమైనటువంటి అంశాల్లో వివాదాస్పదమైనటువంటి అంశాలను జోడించకుండగా సున్నితమైనటువంటి మాటలతో ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటే అన్ని పరిస్థితులు కూడా మీ వైపే ముందుకు వెళ్తాయి. అదృష్ట ప్రాప్తి అనేటువంటిది మీ తలుపు తట్టబోతోంది. మంచి మనసుతో చేసేటువంటి ప్రతి ప్రయత్నము మీకు విజయాన్ని అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అక్కరలేదు. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు సంతృప్తి కూడా లభిస్తుంది. పిల్లల విజయాల పట్ల పెద్దలు చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. వాయిదా వేయకుండా కోర్టు పనులను పూర్తి చేసుకోవడం ద్వారా సంతృప్తికరమైనటువంటి విజయాలను పొందుతారు. స్త్రీలకు అద్భుతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఆశావహ దృక్పథం అనేటువంటిది ముందుకు తీసుకుని వెళ్తుంది. మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందటం కోసము ఈరోజు సంధ్యాకాల సమయంలో చంద్రశేఖర అష్టకము, శివాష్టకము, శివ అష్టోత్తర శతనామ స్తోత్రములతో శివారాధన చెయ్యండి. అదేవిధంగా గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పించండి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి ఈరోజు కాలం అనేటువంటిది పరిపూర్ణంగా సహకరించబోతోంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. స్వయం కృషితో మీరు పైకి వస్తారు. పలు మార్గాల్లో అనేక రకములైనటువంటి లాభాలు పొందబోతున్నారు. మనోబలం అనేటువంటిది శక్తినిస్తుంది. విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా అంతిమమైనటువంటి విజయం మీది మాత్రమే అవుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూలత అనేటువంటిది పెరగబోతోంది. వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో వ్యాపారం అనేటువంటిది లాభసాటిగా ముందుకు దూసుకుని వెళ్తుంది. పారిశ్రామిక వర్గాల విదేశీ ప్రయత్నములు అనేటువంటివి అనుకూలిస్తాయి. గృహ వాహనాది యోగాలు అనేటువంటివి సంతృప్తికరంగానే ఉన్నాయి. కుటుంబం అంతా కలిసి ఈరోజు శివ దర్శనం చేసుకొని శివాలయంలో కూర్చొని శివుడికి 11 కొబ్బరికాయలు సమర్పించడం వల్ల దుర్లభమైనటువంటి మనో అభీష్టమును కూడా పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి యోగ ఫలప్రాప్తి కలగబోతోంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలకు పరిపూర్ణమైనటువంటి అవకాశాలు మెరుగవుతున్నాయి. నిరుద్యోగులకు సానుకూలత పెరగబోతోంది. అవివాహిత స్త్రీలకు వివాహాది యోగాలు సిద్ధించబోతున్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. నూతన ప్రణాళికలతో సిద్ధం చేసుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు అనేటువంటివి అనుకూలంగానే ముందుకు వెళ్తాయి. ఉద్యోగంలో కోరుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. కొత్త ఆలోచనలతో కొత్త మెట్లు ఎదుగుతూ ముందుకు వెళ్తారు. ఆత్మీయుల మధ్య ఒప్పందాలు అనేటువంటివి బాగానే ఉంటాయి. శ్రమ ఫలిస్తుంది. శ్రమతో కూడినటువంటి పనులను సాధిస్తారు. రాజకీయ నాయకులు మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శివాష్టక స్తోత్రాన్ని కూడా శివాలయంలో కూర్చొని జపించడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. సాంబ సదాశివుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో ఆర్థికపరమైనటువంటి అవరోధాలను అధిగమించాలని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మనం ఆచరించేటువంటి విధి విధానాలే మన జీవితానికి అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తాయి. ఒక గృహం అందంగా అలంకరించుకోవడంతో పాటుగా అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి వివిధ రకాలైన వస్తువులతో పాటు గుర్తులు కూడాను మన ఇంటిని అదృష్టకరమైన ప్రభావంతో ఉంచేందుకు సహకరిస్తుంది. సహజసిద్ధంగా అధికారానికి చిహ్నంగా గుర్రం బొమ్మను చెప్తారు.
ఈ గుర్రం బొమ్మ ఆయిల్ పెయింటింగ్ని యజమాని కనుక తన టేబుల్ మీద కనుక ఉంచుకుంటే లాభాన్నే ప్రసాదిస్తుంది. అలాగే నోరు తెరవని పులి బొమ్మ బలానికి చాలా సంకేతం. నోరు తెరవకుండా ఉండాలి. ఇది ఆఫీసులో కానీ వ్యాపార సంస్థలు టేబుళ్ల పైన కానీ ఉన్నట్లయితే చాలా శుభాన్ని ఇస్తుంది. ఇక మన టీవీలు, రేడియోలు వినోద విజ్ఞాన్ని అందించేటువంటివి కాబట్టి ఇటువంటి పరికరాలు చిన్న చిన్నవి పడమర దిశలో కనుక ఉంచినట్లయితే పిల్లలు, పెద్దలు కూడాను ఆనందిస్తారు. తెలివితేటలు కూడా వృద్ధి చెందుతాయి. ఇవన్నీ బొమ్మలేనండి. టీవీ బొమ్మ, రేడియో బొమ్మ, ఇట్లా అలంకరణ అన్నమాట. మీరు కనుక ఇంట్లో కనుక షోకేసులో కనుక ఇలాంటి బొమ్మలు కనుక పెట్టినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అంటోంది శాస్త్రం. ఇకపోతే పూల కుండి ఇంటి మూలలు పెరిగినా తగ్గిన, మూలలు పెరిగినాయి కొన్ని చోట్ల కట్టినప్పుడు, కొన్ని చోట్ల తగ్గినాయి. ఇలా మూల పెరగటం తగ్గటం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా దోషం కదండి. మరి ఇలా దోషంగా ఉన్నప్పుడు పూల కుండీలు గనక అక్కడ గనక ఉంచినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఉదాహరణకి ఒక ఇంట్లో పడమర దిశ వైపు చాలా చక్కగా బోర్డులతో కట్టారు, కానీ నైరుతి మూల ఖాళీ ఉంచేశాడు. ఆ నైరుతి మూల ఖాళీ ఉంచడం అనేది వాస్తురీత్యా దోషం కదండి. ఇక్కడేమో పెరిగింది, నైరుతి ఏమో తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఆ ఖాళీలో ఒక పూల కుండీని కనుక ఉంచినట్లయితే ఆ దోషం కాస్త పోతుందన్నమాట. ఇది అసలు విషయం. అలాగే తలుపుకు ఎదురుగా తొండాన్ని ఎత్తినటువంటి ఏనుగు బొమ్మ కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ ఉంచినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. చాలామంది ఇటీవల కాలంలో సింహద్వారానికి లోపలికి క్రిమికీటకాలు రాకుండా ఉండటానికి వీలుగా దోమతెరలు లాంటి విధి విధానాన్ని అమరుస్తున్నారు. చక్కగా మెష్ డోర్లు అమరుస్తున్నారు. ఈ మెష్ డోర్లు కింద భాగంలోనే తొండం ఎత్తినటువంటి ఏనుగు బొమ్మలు పెయింటింగ్ కనుక చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని అనుభవించవచ్చు. ఇక వేణువండి, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ తన చేతిలో ఎప్పుడూ వేణువును ఉంచుకుంటాడు కదండి. ఈ వేణువు అనేటువంటిది 2 తీసుకోండి. ఆ వేణువులు 2 తీసుకొని ఇంటూ సైజులో ఒకదానిపైన ఒకటి ఉంచి ఎరుపు రంగు వస్త్రంతో కట్టి మీ యొక్క హాలులో మధ్య భాగాన కొక్యానికి తగిలించండి. ఇలా గనక తగిలించినట్లయితే దేదీప్యవంతమైనటువంటి దివ్య సంపన్నత ఆ గృహానికి వచ్చి తీరుతుంది. వాస్తు దోషాల నుంచి కూడాను బయటపడటానికి ఈ వేణువులు, పిల్లన గురువులు సహకరిస్తాయి అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషం ఉంది వేణువులు. అలాగే ఓడబొమ్మ అండి. ఈ ఓడబొమ్మ కూడాను బంగారపు రంగులో ఉండాలి. దానికి చుట్టూతా నాణ్యాలు ఉండాలి. ఇటువంటి ఓడను మీరు ఇంట్లో గనక అమర్చుకున్నట్లయితే సర్వశుభాలు కూడాను కలుగుతాయి. అలాగే గంటలు, గాలికి గంటలు ఊగినప్పుడు చాలా చక్కటి ధ్వని వస్తుంది చిన్నగా. ఆ ధ్వని మీ ఇంట్లో వినిపించడం వలన దుష్టశక్తులు అనేటువంటివి లోపలికి ప్రవేశించవు. మనం పూజ చేసేటప్పుడు కూడా అందుకే గంట మ్రోగించి తర్వాతే పూజలోకి ఉపక్రమిస్తాం. శ్రీ గురుభ్యో నమః అని. అంత విశేషకరమైన ప్రభావం ఈ గంటలలో దాగిన పరమార్థం. అలాగే విద్యాస్తూపం, ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఉన్నప్పుడు స్టడీ రూమ్లో తప్పనిసరిగా
విద్యా స్తూపాన్ని గనక ఉంచినట్లయితే తాము చదువుకునేటువంటి ఆ బల్లపైన చదువులో బాగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు. సిరామిక్ గిన్నెలో నీళ్లు పోసి తాబేలు బొమ్మను గనక ఉంచినట్లయితే ఆరోగ్యం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది, జీవితం సాఫీగా సాగుతుంది. తాబేలు విష్ణుతత్వానికి చిహ్నం కదా. మరి ఆ యొక్క దేవదానవులు ఇరువురు కూడాను మందర పర్వతాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఒకానొక సమయంలో పర్వతం కుంగిపోతుంటే శ్రీమన్నారాయణుడు తాబేలు ఆకృతిలోనే పర్వతాన్ని పడిపోకుండా రక్షించి అమృతాన్ని వచ్చేట్టు చేశాడు. ఇటువంటి తాబేలును గనక మనం ఇంట్లో ఉంచుకున్నట్లయితే మన ఆలోచన సరళి పరిపూర్ణంగా విజయసిద్ధిని కొనసాగించటానికి వీలుగా, ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఉండటానికి వీలుగా ఇది ఇంట్లో ఉంచినట్లయితే సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. మాఘమాసం పుణ్యకాలం, అమోఘమైనటువంటి పర్వదినాలు ఉండేటటువంటి కాలం. సమస్తములైన శుభకార్యాలతో ప్రతి ఇల్లు కూడా ఆనందంతో సంతోషంతో గంతులు వేసే చిన్నారి బాలబాలికలతో హడావిడిగా ఉండేటటువంటి కాలం. గృహప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, ఉపనయనాలు, విదేశీ ప్రయాణాలు, అనేక శుభకర్మలతో కూడుకున్న కాలం ఇది. అఘము అంటే పాపం, పాపము లేనటువంటి కాలం మాఘమాసం. ఇలాంటి మాఘమాసములో విశేషంగా ఆచరించవలసిన విధి శివారాధన. ఈశ్వరుని అనుగ్రహం ఉంటే ఏ కార్యక్రమం చేపట్టినా మనం జీవితంలో విజయం సాధించగలుగుతాం. ఈశ్వరానుగ్రహం ఉంటేనే ఏదైనా మనకు సాధ్యమవుతుంది. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత తెలుగువారు ఊరికే సృష్టించలేదు. ఏ కార్యక్రమం చేసినా, గృహప్రవేశం, గృహారంభం, ఇలా ఏ పని చూసినా వాటన్నింటిలో కూడా శివారాధన మిళితమై ఉంటుంది. ఈశ్వరారాధన అంటే జగత్తును పూజించడమే. ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి బండ, కొండ, చెట్టు, చేమ, గాలి, వాయువు, ఏ రూపం చూసినా అన్నిటా కూడా మనం శివదర్శనమే చేయగలుగుతాం. ఈశ్వరుడు నిరాకారుడు కనుక నిరాకారమ శివస్వరూపాన్ని లింగ రూపంలో అర్చించడమే శివారాధన. ఈశ్వరారాధనలో ఈశ్వర స్వరూపాన్ని సాకారంగా సృష్టించే నిమిత్తమై రాతి రూపంలో, స్ఫటిక రూపంలో, రత్న రూపంలో, అనేక ఇతర విధాలుగా లభించేటటువంటి ఫలముల రూపంలో కూడా శివ దర్శనం చేయగలుగుతాం. కానీ పరమోత్తమమైనటువంటి శివారాధన నిమిత్తమై ఉపకరించేటటువంటి ద్రవ్యం మట్టి. అరచేతిలో కాసింత మట్టి వేసుకొని అందులో కాసింత పాలు పోసి ఆ పాలతో ఈ మట్టిని శివలింగంగా మనం చిహ్నం సిద్ధం చేసుకొని పితప ఈ శివలింగమును అరచేతిలోనే ఉంచుకొని అరచేతిలో ఈశ్వరుని ఆవు పాలతో అభిషేకం చేస్తే సమస్తములైన అనారోగ్యముల బాధలు దూరమవుతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా అర్చన చేసే విధానానికే పార్థివ శివలింగ పూజ అంటుంది రుద్రకామ్యార్చన విధానం. ఎదరగా పానవట్టం పైన స్ఫటికలింగమో, లోహలింగమో, స్వర్ణలింగమో, రజతలింగమో, లేక దారువు, చెక్క, ఇలా ఏవైనా లోహాలతో రూపాలతో చేయబడిన లింగమును అర్చించడం వేరు. అలా కాకుండా అరచేతిలోనే మట్టితో చేసిన శివలింగం ఎడమ అరచేతిలో పెట్టుకొని ఈ ఎడమ అరచేతిలో ఉండే శివలింగాన్ని పాలతో అభిషేకం చెయ్యాలి. పార్థివ లింగ పూజ ఇలా రోజు చెయ్యాలి. ఇలా అరచేతిలో ఉండే ఆ చిన్న శివలింగమును అభిషేకించిన పిదప గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర, ఆ శివలింగమును
కాస్త ఇలా అదిమి అంటే రూపం చెదరకొట్టి ఆ శివలింగం ఆ మట్టిని ఆ నీటిని తులసి కోటలో నిమజ్జనం చేయాలి, లేదా పళ్ళెల్లో నిమజ్జనం చేసి పిదప ఆ నీటిని తులసి కోటలో ఉండే దైవ స్వరూపానికి సమర్పించాలి. మట్టిని ఆరాధించడమే శివారాధన, మట్టిని కాపాడుకోవడమే శివారాధన. ఈశ్వరారాధన ఇలాంటిది. భస్మం పెట్టుకుంటాం. భస్మం అంటే మళ్ళీ విభూతి, అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమైతి భస్మ. అగ్నిహోత్రుడికి సమస్తము సమానమే. బంగారాన్ని భస్మం చేస్తాడు, కాగితాన్ని భస్మం చేస్తాడు. భస్మం చేశాక రెండు కూడా బూడిదే కదా, కనుకనే భస్మం ద్రవ్య సమానం అని చెప్పిన జ్యోతిష శాస్త్రం, సంప్రదాయ పరిహార విజ్ఞానం భస్మాన్ని నుదుటన పెట్టుకోవాలి. సత్వగుణం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంతోషం పెరగగా ఎప్పుడూ సదా చిరునవ్వులు చిందిస్తూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు అంటూ విన్నవించింది. కనుక మాఘమాసంలో సోమవారం నాడు ఈశ్వరారాధన చేసేటటువంటి క్రమంలో అరచేతిలో శివలింగమును సిద్ధం చేసి పాలతో అభిషేకం చేయాలి. సమయము, కాలము, క్షీరము ఈ మూడు సమానమైనవి. క్షీరములు అంటే పాలు అని చెబుతాం. మనం వంటింటిలో పాలు పొంగించే సమయం ఒకటి ఉంటుంది, అది గృహప్రవేశం నాడు మాత్రమే. ఇతర సమయాలలో వంటింట్లో పాలు అలా ప్రతిరోజు అస్తమానం కదాచిత్ తరచుగా పొంగిపోతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు. లక్ష్మి స్థిర నివాసంగా ఇంటిలో ఉండాలి అంటే కాలానికి ఉండే విలువ తెలుసుకుని ప్రవర్తించాలి, నీటికి ఉండే విలువ తెలుసుకుని ప్రవర్తించాలి, క్షీరములు అంటే పాలకు ఉండేటటువంటి విలువ తెలుసుకుని ప్రవర్తించాలి. నీటితో అభిషేకం చేస్తే ఈశ్వరుడు సమస్తములైన సంపదలను మనకు అనుగ్రహిస్తాడు. కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలో, మధ్యాహ్నం సమయంలో, సాయంత్రం సమయంలో శివారాధన చేసేటటువంటి ఆ వేళలు గుర్తుపెట్టుకొని ఆ సమయాలలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని చదివినా, విన్నా, జపం చేసినా, పారాయణం చేసినా, మననం చేసుకున్నా చాలు, మహేశ్వరుడు విజయోస్తు అని ఆశీర్వదిస్తాడు. పరమేశ్వర అనుగ్రహం కలిగితే సమస్తమును మనం కైవశం చేసుకోగలుగుతాం. ఏ పని ప్రారంభించినా, ఏ పని కొనసాగిస్తున్నా, ఏ పని తలచినా విజయం మనకు లభిస్తుంది. శివానుగ్రహంతో సమస్తమును మనం సాధించుకోగలుగుతాం. ఈ రూపంలో భౌతికమైన కోరికలు, భూ సంబంధములైనవి, ఇల్లు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి, ప్లాట్లు కావాలి, భూ సంబంధమైన సమస్తములైన విషయాలలో విజయం మనం పొందాలి అంటే మాఘమాసంలోని సోమవారాలలో అరచేతిలో మట్టి, ఆ మట్టితో శివలింగం, ఇక్కడ అరచేతిలో చేసేటటువంటి ఈ శివలింగములో పానవట్టం ఉండదు, కేవలం గుండ్రంగా ఉండేటటువంటి కోడిగుడ్డు ఆకారంలో ఉండేటటువంటి శివలింగం మాత్రమే ఉంటుంది. అరచేతిలో చేసే శివలింగమునకు పానవట్టం ఉండదు. వట్టి ఈ శివలింగమును ఇలా అరచేతిలో పెట్టుకొని ఈ నీరంతా ఇంట్లో పడకుండా కావలిస్తే కింద ఒక పళ్ళెం పెట్టుకుందాం. అరచేతిలో ఉండే శివలింగం పైన శుద్ధమైన జలంతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత, ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్య వృద్ధి, బిల్వదళం వేసిన నీటితో అభిషేకం చేస్తే ధన వృద్ధి, చెరుకు రసం, అలాగే ఈ కాలంలో లభించేటటువంటి సమస్తములైనటువంటి పండ్ల రసములతో అరచేతిలో ఉండే ఈ శివలింగాన్ని మనం అభిషేకంతో సేవించుకున్నట్లయితే ఆయా ఫలాలకు, ఆయా ఫల ద్రవ్యాలకు సంబంధించిన సమస్తములైనటువంటి శుభ ఫలితాలు మనకు లభిస్తాయి. శివలింగం మట్టితో నిర్మితమైనది కనుక భూ సంబంధమైన సమస్తములైన విషయాలలో మనకు తప్పక విజయం చేకూరుతుంది. మనది అయినటువంటి పొలం పరాయి హస్తాలలో చిక్కుబడి ఉంది, మనది ఒక ప్లాట్ ఉంది, ఖాళీ స్థలం ఉంది, వ్యవసాయ క్షేత్రం ఉంది, ఇతరుల హక్కు భుక్తములలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, చట్ట ప్రకారం సమస్తమైన హక్కులు మనవే, ఎలా సాధించుకోగలుగుతాం? ఇలాంటి ఆలోచన కల వారందరికీ కూడా
అమోఘమైనటువంటి పరిహారం మాఘమాసంలోని సోమవారం నాడు అరచేతిలో శివలింగమును అభిషేకంతో సేవించుకున్న పిదప ఈ మట్టి శివలింగమును నీటిలో నిమజ్జనం చేసి ఆ నీరు మట్టి బురద ఈ మిశ్రమాన్ని ఆ ఖాళీ స్థలంలో విరజిమ్మాలి, ఆ వ్యవసాయ క్షేత్రంలో విరజిమ్మాలి. మనది అయినటువంటి ఈశ్వరానుగ్రహానికి సంబంధించిన ఈ మట్టి, ఈ బిందువులు, ఈ రేణువులు ఎక్కడైతే ఇలా నిమజ్జనం చేయబడతాయో, విరజిమ్మబడతాయో, ఆంగ్లంలో స్ప్లాష్ అంటాం మనం, అదంతా కూడా దైవదత్తమై శివానుగ్రహంతో మనకు మళ్ళీ సంప్రాప్తమవుతుంది. అమోఘమైన పరిహార మార్గం ఇది. నాకు కావాలి, పరమేశ్వరానుగ్రహం లభించదు. మాకు కావాలి, కొంతమేరకే సంప్రాప్తమవుతుంది. మనకు కావాలి, మహేశ్వరుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. ఇవి ఈ మాఘమాసంలోని సోమవారం నాడు పాటించవలసిన విధులు, పరిహార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులుంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనక. వాళ్ళ 4 5వ వాడు నేను, అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు. ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకెడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టకట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదు అర్జున. ఇన్ని తెలుసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధపెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి అర్జున, ధర్మం చెప్పడం కాదు, ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే, ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తాను. దానం అంటే దానమే, అది రజోగుణంతోటా ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాలని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవసేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది.
కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతికారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన ఆచలలో వచ్చిన వారు ఉన్నారు. కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది. ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ యుద్ధం చేసినటువంటి రథాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి అర్జునుడితోటి, అర్జున, ఈ రథం దిగిపోయి నీ అక్షయబాణ తూణీరాల్ని, రథంలో నీకున్నటువంటి సంబారాల్ని తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. ఏం బావా అన్నాడు. తీసుకుని వెళ్ళి నిలబడు చెప్పాను అన్నాడు. ఆయన అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి హనుమ వంక చూశారు, కేతనం వంక. పతాకం మీద ఉన్నారు కదూ, స్వామి హనుమ ఇక మీరు వెళ్ళిరండి, బయలుదేరండి అన్నారు. హనుమ పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ రథ పగ్గాలు విడిచిపెట్టేసి ఒక్కసారి రథంలోంచి దిగ్గున దూకారు. దూరంగా దూకడం ఏమిటి, రథం భగ్గున కాలిపోయింది. కాలిపోగానే అర్జునుడు తెల్లబోయాడు. బావా, రథం ఎందుకు అలా భగ్గున కాలిపోయిందని అడిగాడు. అర్జున, ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యాది వీరులు వేసినటువంటి అస్త్రముల యొక్క వేడికి రథం తగలబడిపోయింది. అది తగలబడిపోతే లోపల నువ్వున్నావు, అందుకని ఇన్నాళ్లు దాన్ని ఉంచాను. యుద్ధం అయిపోయింది, నీకు విజయం కట్టబెట్టాను, అందుకే కాలిపోవడానికి అనుమతించాను, ఆ అస్త్రముల యొక్క ప్రభావం చూడడాన్ని అనుగ్రహించాను. అంటే కర్ణుడు విడిచిపెట్టిన అస్త్రాలు అర్జునుడి రథం మీద ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి యొక్క జోక్యం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ధర్మరక్షణ కొరకు నిలబడుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ధర్మాన్ని రక్షించడం, ఆయన యొక్క దర్శనం ధర్మబుద్ధిని మనస్సు లోపల ప్రచోదనం చేయడం. ధర్మో రక్షతి రక్షితః. ఈ దేశం వేదభూమి, ఈ దేశం ఋషిభూమి, ఈ దేశం కర్మభూమి. ఈ దేశంలో సమస్త వాంగ్మయ సారము 2 అక్షరములే, ధర్మం. ఆ ధర్మము రక్షించి తీరుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలంటే ప్రతిరోజు ఒక్కసారి వెలుగుల ముద్ద ఆయన వంక చూస్తే చాలు, సుషుమ్నా నాడి ప్రచోదనాన్ని పొందుతుంది, బుద్ధి వికసనాన్ని పొందుతుంది. అందుకే తామర పువ్వులు వికసిస్తాయి, లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తికి ప్రతిరోజు తప్పకుండా చేసేటటువంటి నమస్కారం అందరి యొక్క అభ్యున్నతికి కారకమై అందరి యొక్క బుద్ధులు కూడా ధర్మమునందు అనురక్తిని పొందేటట్టుగా ప్రచోదనం చేస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన నాడు, అందరూ ధర్మాన్ని పట్టుకున్న నాడు అంతకన్నా జీవితాలకు అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సూర్యోపాసనకు మన దేశంలో అంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవం రామాయణ భారతాది పురాణములలో ఎంత గొప్పగా చెప్పబడిందో. అసలు భాగవతంలో అయితే భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని సూర్యుడిని ఉపమానంగా పెట్టి స్తోత్రం చేస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్జన్య కదంబముల హృత్ సరోరహములన్ నానా విధానోరూపకుడైనొట్టితోచు హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక. ఒక్క సూర్యుడే, ఎవరు చూస్తే వాళ్ళు అడిగో నేనే సూర్యుడికి నమస్కరిస్తున్నాను, సూర్యుడు నన్ను చూస్తున్నాడంటాడు. ఎన్ని కోట్ల మందికైనా సరే నాతోనే చూస్తున్నాడన్నట్టుగా ఉంటాడు. ఉండేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉన్నాడే, ఆయనే శ్రీహరి, ఆయనే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆయనే మంగళకరుడైనటువంటి పరమశివుడు, ఆయనే 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం, ఆయనే వేదత్రయీ శరీరముగా కలిగినటువంటి మూల కందము. అటువంటి భగవానుణ్ణి రోజు దర్శనం చేయడానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లా. అలా ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే చాలు, మాంసనేత్రానికి దర్శనం అవుతాడు. ఆయనకి నమస్కరించడానికి చేయవలసింది 2 చేతులు ఇలా అనడం చాలు.